100 క్వెషన్స్ ఉన్న ఒక రైల్వే మాక్ టెస్ట్ రాశాను. కానీ నేను అటెంప్ట్ చేసింది కేవలం 32 క్వెషన్స్ మాత్రమే. చాలామంది ఇంత తక్కువ అనుకుంటారు. కానీ ఆ 32 క్వెషన్స్ వల్ల నాకు ఒక చాలా పెద్ద విషయం అర్థమైంది. అదే ఈ వీడియోలో చెప్తాను. ఇంకో విషయం ఏందంటే ఈరోజు నిజంగా చదవలేనంత నిద్ర వచ్చింది. ఒక్కసారి ఈరోజు వదిలేద్దామా అనిపించింది. కానీ చివరికి నేనేం చేశాను? ఎందుకు చదువు ఆపలేదు? ఆ విషయం కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. నా ఆర్ఆర్బీ ఏఎల్పీ 50 డేస్ ఛాలెంజ్లోకి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు డే 9 కంప్లీట్ అయింది. ఈరోజు ఏం చదివాను, మాక్ టెస్ట్ ఎలా జరిగింది, ఫ్యామిలీతో పాటు ప్రిపరేషన్ ఎలా బ్యాలెన్స్ చేశాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ప్రిపరేషన్ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు స్టడీలో ఒక మంచి ప్రోగ్రెస్ జరిగింది. జామెట్రీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేశాను. 5 క్లాసెస్ ఉండే, ఒక్కొక్కటి 2 అవర్స్ 2.5 అవర్స్ ఉండేది కదా. సో ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని రిపీటెడ్గా వింటూ జామెట్రీ క్లాసెస్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసాను. అట్లనే పాలిగాన్ టాపిక్ కూడా పూర్తిగా విన్నాను అండ్ ప్రాక్టీస్ కూడా చేసేసిన. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అవ్వడంతో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. అయితే నిజం చెప్పాలంటే ఈరోజు ఆర్థమెటిక్ ఒక్క క్లాస్ కూడా చూడలేకపోయినా, అంటే వినలేదు అసలు క్లాస్. కానీ ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ పూర్తి చేయడం కంటే ప్రతిరోజు ఏదో ఒక స్టెప్ ముందుకు వేయడం చాలా బెటర్ అనిపించింది నాకు. ఇంకా నా మాక్ టెస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన మాక్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 మాక్ టెస్ట్ అయితే రాసిన. దాంట్లో 100 క్వశ్చన్స్లో నేను అటెంప్ట్ చేసింది మాత్రము ఓన్లీ 32 క్వశ్చన్సే. అందులో కూడా మళ్ళీ కరెక్ట్ వచ్చేసి ఒక 24 క్వశ్చన్స్ రైట్ అండ్ మిగిలిన 8 క్వశ్చన్స్ అయితే రాంగ్. ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అదే మనకు ఆన్సర్ తెలియనప్పుడు గెస్ చేయడం కంటే తెలిసిన వాటిని కరెక్ట్గా అటెంప్ట్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ అని. ఇప్పుడు నాకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో క్లియర్గా అర్థమైంది. అందుకే ఇక్కడ నుంచి మాక్ టెస్ట్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని డిసైడ్ అయినా. నా డైలీ రొటీన్ ఎట్లుంటుంది అంటే, డైలీ ప్రిపరేషన్తో పాటు మా పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి తినిపించి రావాలి. ఆ తర్వాత టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్కి వెళ్ళి కొద్దిగా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసిన. ఇట్లాంటి చిన్న చిన్న పనులు మధ్యలో ఉన్నా కూడా ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా కంటిన్యూ. టీసీఎస్లో బయోమెట్రిక్ ఏంటంటే నాకు పార్ట్ టైం ఇన్కమ్ లెక్క ఉంటుంది అండ్ మా బావ పైన డిపెండ్ అవ్వకుండా ఉంటుంది చేతి ఖర్చులకు అని చెప్పేసి నార్మల్గా ఇన్విజిలేటర్గా రమ్మంటున్నారు అని చెప్పి ఓకే చెప్పేసిన. సో దానికోసమని రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళిన. ఇంకా ఈరోజు నిజం చెప్పాలంటే మస్తు నిద్రమత్తు వచ్చింది. కళ్ళు కూడా తెరవలేనేమో అన్నట్టుగా నిద్రమత్తు వచ్చింది. మధ్యలో అయితే పడుకున్న ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్లో నేను ఇంక ఇవాళ చదవకుంటే ఏందిలే అన్నట్టు అనిపించింది. కానీ వెంటనే ఒక విషయం అయితే గుర్తొచ్చింది. నా డ్రీమ్ కోసం ఇంకెవరు వచ్చి చదవరు కదా, నేను చదివితేనే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకోసమే ఎంత నిద్ర వచ్చినా సరే ఒక 10 మినిట్స్ పడుకుంటూ లేస్తూ బ్రేక్ ఇస్తూ అట్లా కొంచెమైనా కూడా చదివిన. ఇంకా ఈ 50 డేస్ ఛాలెంజ్లో ఒక రోజు కూడా మిస్ కాకూడదు అనేది నా ప్రయత్నము. ఎందుకంటే కన్సిస్టెన్సీ చిన్నదైనా పెద్దదైనా సరే దాని రిజల్ట్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. మొత్తానికి ఇవాళ నేను పెట్టుకున్న టు డూ లిస్ట్లో ఉన్న చాప్టర్స్ జామెట్రీ అండ్ పాలిగాన్ అయితే క్లాసెస్ విన్ అండ్ ప్రాక్టీస్ కూడా చేసేసిన. దాంతోపాటు కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన అండ్ 90 మినిట్స్ మాక్ టెస్ట్ అయితే రాసిన. దాంట్లో 32 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన, 24 క్వశ్చన్స్ రైట్, 8 క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అని చెప్పిన కదా. అయితే స్కోర్ ఎంత వచ్చిందో చెప్పలే కదా. ఓవరాల్గా నా స్కోర్ 21 పాయింట్ చేంజ్ ఎంత వచ్చింది అంటే 21 మార్క్స్ ఎబో అట్లా వచ్చింది. ఓకే, గుడ్ స్కోర్ అనిపించింది. ఇదివరకు అయితే 13, 15, 18 అట్లా వచ్చేది. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు అక్యురసీ అయితే తగ్గింది, 75కి వచ్చింది. బట్ 80 to 90 మెయింటైన్ చేయాలనుకున్నా. నేను స్టార్టింగ్ నుంచి కూడా 90 ఎబో అక్యురసీ మెయింటైన్ చేసిన. ఈవెన్ మార్క్స్ తక్కువ వచ్చినా సరే గెస్ చేయడం అయితే చాలా తక్కువ గెస్ చేసేది. బట్ ఇప్పుడు కాన్సెప్ట్స్ బిల్డ్ అయినా కొద్దీ నేను రివిజన్ అయితే చేయట్లేను కదా. సో గెస్సింగ్ అనేది పెరిగింది. ఇది మనం విన్నాం కదా క్లాస్ ఆల్రెడీ, ఇది అయ్యి ఉండొచ్చు అని అట్లా నేను 2-3 క్వశ్చన్స్ పెట్టిన. దానివల్ల 3 to 4 రాంగ్ అవ్వాల్సినవి 8 వరకు రాంగ్ అయిపోయినాయి క్వశ్చన్స్. ఇప్పుడైతే గెస్ చేసి పెట్టినా కానీ ఇంకా రివిజన్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా డే 9 రోజు నేను రియలైజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్టు రాంగ్ క్వశ్చన్స్ని గెస్ చేయడం తగ్గించుకోవాలి. అక్యురసీని 80 to 90 మధ్యలో మెయింటైన్ చేస్తే మన పర్సెంటేజ్ స్కోరు ఎక్కువ. ఇదే నా ఆర్ఆర్బీ ఏఎల్పీ 50 డేస్ ఛాలెంజ్లో డే 9 వీడియో అండ్ డే 9 అప్డేట్. మీరు కూడా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈరోజు మీరేం చదివారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 10th అప్డేట్, డే 10 అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. రైల్వే జాబ్ మనదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.